పంట పొలాల్లో కలుపు మొక్కలు, చీడపురుగులు రాకుండా, అలాగే అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ సమాజంలో పెరిగిపోతున్న కలుపు మొక్కలు, చీడపురుగుల పైశాచిక కృత్యాలు అంటువ్యాధుల కంటే వేగంగా వ్యాప్తి చెందుతుంటే నివారణ కాదు కదా, కనీసం పరిష్కారం కూడా చూపలేకపోతున్నాం. అలాంటి వాటికి పరిష్కారం రావాలంటే మారాల్సింది మనుషులు కాదు, చట్టాలు, రాజ్యాంగాలు మారాలి. వేసే శిక్షలు కఠినాతి కఠినంగా ఉండాలి. ఉరిశిక్ష వేయడమో, ఒక్క దెబ్బకు నరికేయడమో కాదు. ఏముంది, ఎంజాయ్ చేస్తాడు, ఒక్క క్షణంలో ఆనందంగా చేస్తాడు. నరకం అంటే ఏంటో చూపించాలి. తప్పు చేశాడని రుజువైన మరుక్షణమే పబ్లిక్గా నడి రోడ్డుపైన వాడి కాళ్ళు చేతులు కట్టేసి, ఎక్కడ కట్ చేస్తే వెంటనే ప్రాణం పోతుందో ఆ ప్లేస్ని మాత్రం వదిలిపెట్టి, శరీరం మొత్తం తల వెంట్రుక నుంచి కాలి గోటి వరకు రవ్వంత ప్లేస్ కూడా గ్యాప్ ఇవ్వకుండా పదునైన కత్తితో కోస్తూ వచ్చి ఆ కాట్లపైన కారం చల్లి వదిలిపెట్టేయాలి. ఆ వ్యక్తి చనిపోయేంత వరకు వాడు పడే నరక యాత్రని లైవ్లో ప్రతి ఛానల్లో చూయించాలి. ఇప్పుడు వేస్తున్నారు కదా ఫ్లాష్ న్యూస్ అని, అప్పుడు వేయాలి. కనీసం అప్పుడైనా భయం అంటే ఏంటో తెలిసి మరొకరు తప్పు చేయడానికి ఆలోచిస్తారేమో. అప్పుడే బాధితురాలికి ఆత్మశాంతి, ఆడపిల్లల తల్లిదండ్రులకు మనశ్శాంతి.